హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను చేపల పులుసు అయితే చేశాననమాట. చేపల పులుసు అంటే అవేనండి, బొచ్చెలు అంటారు కదా, అవైతే పులుసు చేశాను. ఎంత బాగుందో చూడండి, తినటానికి చాలా బాగుంది, అలాగే చూడడానికి కూడా అదిరిపోయిందండి టేస్ట్. అంత బాగుందనమాట. సో ముక్క అంతా కూడా సాఫ్ట్గా ఉడికి చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఎలా చేశానో వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకోటి ఏంటంటే, ఈ చేపల కూర వండుకునేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఉండిద్దండి. అంటే ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా. మిగతా 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ముక్క అంతా బాగా ఉడుకుతుంది, కలర్ఫుల్గా టేస్ట్గా అదిరిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. సో నేను ఎలా చేశాను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ చేప ముక్కలు అన్నిటినీ ఉప్పు, పెరుగను, నిమ్మకాయ ఈ 3 వేసి అయితే నేను శుభ్రంగా వాష్ చేశానండి. మొత్తం ఒక జల్లెడ గిన్నెలో వేసుకొని వాటర్ ఏమి లేకుండా కొద్దిసేపు ఉంచేసుకోవాలన్నమాట. సో వాటర్ ఉంటే అంతగా బాగోదండి. సో మనం వాష్ చేసేటప్పుడు వాటర్ చాలా అవుతాయి కదా. సో ఏమి లేకుండా ఒక జల్లెడ గిన్నెలో వేసుకొని మొత్తం ముక్కల్ని అట్లా ఉంచుకుంటే నీళ్ళు ఏమైనా ఉంటే మొత్తం ఒళ్ళిపోతాయి అనమాట. సో తలకాయ ముక్కలు, తోక ముక్కలు కొన్ని అయితే మధ్యలో కూడా వేసేసి ఇట్లా ఈ పులుసు అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ముక్కలన్నీ కూడా ఇట్లా తీసేసుకున్నాను. మొత్తం మసాలాలు ఇవన్నీ కూడా మనం వండుకునేటప్పుడే మంచిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే 2 స్పూన్లంతా ఉప్పు అయితే వేస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి పసుపు కూడా కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఎట్లయినా చేపలు నీసుగా ఉంటాయి కదండి, సో కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో పసుపు కూడా 2 స్పూన్లంతా అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. సో మనం ఎంత పెరుగు ఇవన్నీ వేసి వాష్ చేసినా కానీ నీసు వాసన వస్తూనే ఉంటుంది. సో అంటే ఎక్కువ రాదులేండి, కొద్దిగా తక్కువగానే వస్తుంది కదా, అందుకే నేను కొద్దిగా పసుపు ఎక్కువ వేస్తున్నాను. సో పెద్ద ఉల్లిపాయలు అండి ఇవి. పెద్ద ఉల్లిపాయలు ఒక సన్న ముక్కలు కట్ చేసేసి వేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేశాను అనమాట. టమాటా ముక్కలు అయితే ఒక 2-3 టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. చాలామంది టమాటాలు వేసుకోరండి, నిజంగా టమాటాలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కొన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి కూడా వేసానండి ఇందులో. అది కూడా ఒక గంట ఎంత అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకాస్త కూడా వేసుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి కారం దీంట్లో కాస్త ఎక్కువే పడుతుందండి. ప్రజెంట్ అయితే నేను ఇది వేసాను అనమాట. ఇందులోకి ఆయిల్ కూడా కాస్త ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ అయితే ఇప్పుడు చూసి వేసుకున్నాను, తర్వాత ఇంకాస్త వేస్తానండి. ఒకసారి ఇదంతా కలుపుకున్నాం కదా, మొత్తం ఒక్కసారి అయితే బాగా ఇట్లా గంటతో కలుపుతున్నాను. సో గంటతో అయితే మనకు పెద్దగా కలవదండి, జస్ట్ నేను అట్లా కలిపేసేసి తర్వాత చేతితో అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఈ చేప ముక్కలు ఎప్పుడైనా మనం చేతితో కలిపితేనే ఈ మసాలాలు, ఉప్పు, కారం ఇదంతా కూడా మన ముక్కలకు అనేది బాగా పడుతుందనమాట. సో ఎప్పుడైనా సరే చేప ముక్కల్ని చేతితోనే కలుపుకోవాలి. సో నేనైతే మొత్తం ఇట్లా చేతితో అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. సో చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే. సో తాలింపు కూడా వేసుకోవచ్చు, అదొక టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను, ఆ పులుసు అయితే వేసుకుంటున్నానండి. సో మనకేంటే ముక్కలు మునిగేంత వరకు అయితే ఈ పులుసు అనేది పోసుకోవాలన్నమాట. సో నేను టమాటాలు కూడా వేసాను కాబట్టి నిమ్మకాయ అనేది కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. ఇది మొత్తం కూడా ఒక్కసారి అట్లా చేత్తో కాకుండా ఇక డేక్షా పట్టుకొని మనం అటు ఇటు తిప్పుకోవచ్చు. సో ఇప్పుడు నాకు కారం కాస్త తక్కువ అనిపించింది, అందుకనే ఇంకాస్త ఒక గంట కారం అయితే నేను వేసాను అనమాట. సో 1.5 గంట అయితే వేసానండి. వేసి ఉప్పు కూడా వేయాలి కొద్దిగా, నాకు తక్కువ అనిపించింది వాటర్ పోసిన తర్వాత. సో కొద్దిగా అంత అయితే నేను ఒక స్పూన్ అంతా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి మొత్తం ఇట్లా అయితే కలిపేసుకొని వాటర్ కూడా చూసి పోసుకోవచ్చు. ఇప్పుడే మళ్ళీ మధ్యలో ఇంకా పోయడానికి అయితే ఉండదు కదా. ఇప్పుడే వాటర్ కూడా కాస్త ముక్కలు కూడా మునిగేంత వరకు అయితే నేను కొన్ని వాటర్ అయితే పోసి ఒకసారి అట్లా మొత్తం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం అయితే ఇట్లా కలిపేసుకొని నేను ముందలే కరివేపాకులు కొన్ని అయితే వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగంత అయితే వేసేస్తున్నానండి. తర్వాత కూడా కొద్దిగా వేస్తాను. సో ఉడికేటప్పుడే ఇవి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్తో బాగా ఉడుకుతుందని చెప్పేసి ఇవి కూడా వేసి ఒక్కసారి అట్లా కలిపేసుకొని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకోవటమే. చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే పొయ్యి మీద పెట్టేసి
ఇందాక చెప్పా కదండి, మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నేను హై ఫ్లేమ్లో ఉడికించుకుంటా ఫస్ట్ అయితే. చూడండి ఎట్లయితే ఉడుకుతుంది కదా. సో ఇట్లా ఉడికిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా మిగతా ఎంతసేపు ఉడకబెట్టుకున్నా కానీ అప్పుడే కూర అంతా బాగుంటుంది, టేస్ట్ కానీ అద్దరిపోతుందండి. ఇందులోకి సగం పైకి ఉడికిన తర్వాత గరం మసాలా పొడి అయితే వేస్తానండి. అంటే చెక్క, లవంగాలు, ధనియాలు ఆ 3 ఉన్నదైతే వేస్తున్నాను. తర్వాత కొంచెం 2 పచ్చిమిరపకాయ చిలికాను, కొత్తిమీర కొద్దిగా అయితే వేసాను అనమాట. వేసి మొత్తం ఒకసారి అట్లయితే కలిపేసుకొని, అంటే నేను చేతితో కలపలేదు, సో ఇట్లయితే కలిపేసాను అనమాట. గంటతో కాకుండా ఇట్లయితే తిప్పుకోవాలి మొత్తం డేక్షా పట్టుకొని, అయితే మొక్క అనేది విరిగిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి. కొద్దిగా జీలకర్ర పొడి కూడా అట్లా వేసి మళ్ళీ డేక్షా పట్టుకొని మొత్తం ఒకసారి అట్లా కలిపేసుకుంటే బాగుంటుందన్నమాట. ఉడికేటప్పుడే స్మెల్ అయితే అద్దరిపోతుందండి, అంత బాగుంటుంది. సో ఇంకా ఏం కలచకుండా సిమ్లోనే ఇంకా అట్లా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా గ్రేవీగా అయిన దాకైతే ఉడికించుకోవాలి. చూడండి ఇట్లా నూనె అంతా పైకి తేలిన దాకైతే ఉడికించుకుంటే బాగుంటుంది. ఇంకాస్త వాటర్ కూడా తగ్గాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువసేపు ఉడికించుకుంటే గ్రేవీగాను వాటర్ అంతా కూడా పోతుందన్నమాట. అంటే ఎక్కువ పులుసుగా కాకుండా ఇట్లా కొంచెం గుజ్జుగా అవుతుంది, పులుసులాగా ఉంటుంది. ఇంకాస్త సేపు అయితే ఉడికించుకుంటే బాగుంటుంది. సో చూడండి ఫైనల్గా చేపల పులుసు అయితే అయిపోయింది. ఇంకొక నిమిషం అట్లా ఉంచుకొని ఇంకా ఆపేసేసుకోవడమే అనమాట. అండ్ ఇప్పుడైతే చూడండి కూర అయితే రెడీ అయిపోయిందనమాట. సో కొద్దిగా చల్లారింది, అంటే బాగా కాదు, స్టవ్ వేపేసి ఒక పావు గంట అవుతుంది. సో చూడండి కూర అంతా కూడా కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు. చాలా టేస్టీగాను చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే. ఎంత బాగుందంటే అంత బాగుండిద్ది అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారైతే అనుకుంటున్నానండి. సో ముక్కంతా చూడండి ఎంత బాగుందో. కూర చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా అంతే బాగుంటుందండి. అంత టేస్టీగా కుదిరింది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా చేసుకోండి మీరు కూడా. వేడివేడిగా బొచ్చెల చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఏ చేపలు చేసుకున్నా కానీ ఈ టైప్లో అయితే ఈ మాదిరిగా చేసుకోవచ్చు అనమాట. సో నేను వేడివేడి అన్నంలో ఒక ముక్క 2 ముక్కలు వేసుకొని చూస్తున్నాను. అద్దరిపోయే స్మెల్ వస్తుందండి అసలు. మీరు చెప్తే నమ్మరేమో కానీ ఎంత దూరంగానే వస్తుంది స్మెల్ అయితే, అంత బాగుంటుంది. సో నేనైతే కొద్దిగా టేస్ట్ చేసి చూస్తున్నాను అనమాట. ఉప్పు కారం అదంతా కూడా కరెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగుంది. సో లాస్ట్లో ఆ గరం మసాలా పొడి అన్నీ వేసాం కదా, అద్దరిపోయే టేస్ట్తో చాలా బాగుందండి అసలు చేపల పులుసు అయితే. సో ఒకసారి ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందనమాట. సో అట్లాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో నాకైతే అన్నంలో అంతగా ఏం తినబుద్ధి కాదు, కొద్దిగా ముక్కలు అయితే తింటాను తప్పించి. సో చాలా బాగుంది, టేస్టీగా అద్దరిపోయే టేస్ట్తో వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ముక్కలు ఒత్తే తినడానికి నాకు ఇష్టం అండి, చాలా బాగున్నాయి అనమాట. అంతేనండి ఈరోజు వీడియో.